ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక వర్గీకరణ మీ అందరికీ తెలుసు, ఇటు మందకృష్ణ మాదిగ పోరాటం అనేది ఉధృతంగా కొనసాగుతున్నది. మరో పక్కన ఇటు వివేక్ మీద తారాస్థాయిలో కూడా వ్యతిరేకత వస్తున్నది. ఒకసారి చూడండి, వివేక్ మాటలకు సీఎం తలొగ్గారు. మా వాటా మాకు ఇవ్వాల్సిందే, 11% రిజర్వేషన్లను ప్రకటించాల్సిందే, ఏ ప్రాతిపదికన చూసినా మాకు అన్యాయమే. మంత్రి దామోదర్ను మాదిగలు క్షమించరు. లక్షల డప్పులు, వేల గొంతుకల ప్రోగ్రాం వాయిదా. ముఖ్యమంత్రి కావాలనే పర్మిషన్ ఇవ్వడం లేదు. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తాం. ప్రెస్ క్లబ్లో మీడియాతో మందకృష్ణ మాదిగ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. వీళ్ళు ఈ మాల మాదిగలకు సంబంధించిన పంచాయతీ ఎక్కువగా కూడా మాలలకే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, మాకు రిజర్వేషన్లు చాలా తక్కువ కల్పిస్తున్నారు, మేమే ఎక్కువ జనాభా ఉన్నది అనేది వాళ్ళ వాదన. వీళ్ళ వాదన ఏంటంటే మా రిజర్వేషన్లు మాకే ఉండాలి, మాకు సంబంధించి జనాభా ఎక్కువ తక్కువ చూడొద్దని వీళ్ళని. సో మొత్తానికి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ వీళ్ళ వర్గీకరణకు సంబంధించి తారాస్థాయికి అయితే చేరింది. మొత్తానికి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం దారితీస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.